ఒకప్పుడు స్వర్ణంగా వెలిగిన మహానగరం. ఆ నగరాన్ని తానే నిర్మించుకున్న దేవుడు శ్రీకృష్ణుడు. ఆయన జీవితం ముగిసిన తర్వాత ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందట. మరి ఇది కేవలం పురాణమా లేక నిజంగా సముద్రంలో మాయమైన మానవ నాగరికత? మోహిత్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ద్వారకానే మాయానగరం గురించి. భాగవతం, మహాభారతం, హర్షచరితం వంటి గ్రంథాల్లో చెప్పబడిన అద్భుత నగరం. శ్రీకృష్ణుడు మధురను విడిచి సముద్ర తీరాన నిర్మించిన రాజధాని ద్వారక. ఒక్కసారి ఊహించండి, సముద్రానికి ఆనుకుని ఉన్న నగరం, బంగారంతో నిర్మించిన మినార్లు, రత్నాలతో అలంకరించిన వీధులు, ముత్యాలతో నిండిన తోటలు. ఇది కేవలం కథలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక నిజం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. 1988లో గుజరాత్ తీరాన జరిగిన ఓ సాధారణ సముద్ర పరిశోధన. కానీ అప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నది సముద్రం లోపల వీధులా కనిపించే నిర్మాణాలు. తరువాత 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్